పల్లెలో ఈ రోజు స్వాగతం పలికిన నా ఆడపడుచులకు, అక్కలకు, చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి ఉన్నటువంటి జనసేన అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, బీజేపీ పార్టీ నాయకులకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ యాగంటిపల్లె నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాత్రి 9 గంటలు అవుతా ఉంది. మామూలుగా పల్లెటూళ్ళలో 8:30కే ఉదయం లేస్తే మనమందరం కూడా వ్యవసాయం పోవాలి కాబట్టి నిద్రపోయే సమయమైన నా మీద ఏమైనా అభిమానంతో ఉన్నటువంటి ప్రేమతో స్వాగతం పలికిన, ఇంతసేపు మీరు మేలుకొని స్వాగతం పలికిన మీకు అందరికీ మీ పాదాలకు శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీ అభిమానం వెల కట్టలేనిది. ఎవరికైనా ఒక నాయకుడు, ఒక కుటుంబ సభ్యుడు వచ్చినట్టుగా మీరు ఈరోజు స్వాగతం పలికారు. మరి ఈరోజు వైఎస్ఆర్ రేపు మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యత్యాసం చూడండి. నాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కూడా సమానంగా చేయడం జరిగింది. మరి ఈరోజు నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈరోజు సంక్షేమం ఒక్కటనే చెప్తూ అభివృద్ధిని కూడా పక్కన పెట్టేయడం జరిగింది. ఆఖరికి ఆ సంక్షేమ పథకాలు కూడా మోసాలు చేయడం జరిగింది. ఆ రోజు అమ్మ ఒడి అని చెప్పాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి ఆఖరికి ఒక్కరికే చేసినటువంటి ఘనత ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులది. ఆ ఒక్కరికైనా 15,000 ఇస్తున్నారంటే ఆ 15,000 కూడా వాళ్ళ మామ జగన్ మామగా 2,000 రూపాయల కమిషన్ తీసుకుంటా ఉన్నాడు. 45 ఏళ్ల పింఛన్ అడిగినాడు. ఈ రోజు మా సోదరిమణులను ఎంత అడుగుతున్నాను, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలకందరికీ ఎంతమందికి 45 ఏళ్ల పింఛన్ ఇస్తున్నావు? ఈ రోజు ఆ రోజు విద్యుత్ బిల్లులు చెప్పాడు. నేను కరెంటు ఛార్జీలు పెంచానని చెప్పి ఇదే మన ఊరు పక్కన ఎనకల్ల దగ్గర చెప్పాడు. హుసినాపురం దగ్గర ఉండి కాడసాని రామిరెడ్డి కూడా పక్కన నిలబడినాడు. విద్యుత్ ఛార్జీలు 6 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. నిత్యావసర వస్తువులు పెంచాడు. అదే విధంగా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడం చేశాడు. ఆ రోజు ఏమన్నాడు, సారాయి లేకుండా చేస్తాను, మద్యం నియంత్రిస్తారని చెప్పాడు. మరి ఈ రోజు మద్యం నియంత్రిస్తారని చెప్పి మద్యం వ్యాపారాన్ని వారి కార్యకర్తలకు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మద్యం వ్యాపారం చేసుకోమని చెప్పాడు. అది కూడా నకిలీ మద్యం ఇచ్చాడు. ఎవడైనా కష్టం చేసుకుని కూలి పనికి పోయి వచ్చి కష్టం చేసిన నొప్పులుంటే బాధతుంటే 3 ఔన్సులు 2 ఔన్సులు తాగాలంటే ఆ నకిలీ మద్యం ఇస్తే వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఈరోజు చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక్కటే కాదు, ఈ రోజు ప్రతి ఒక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచి మోసం చేశాడు. పెట్రోల్ డీజిల్ పెంచాడు. రైతులకు కూడా ఆ రోజు సబ్సిడీ కింద ఇచ్చినటువంటి సబ్సిడీలు కూడా లేకుండా చేశాడు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు గిట్టుబాటు ధరగా ఇప్పించడం జరిగింది. అదే విధంగా రైతులకు ఏదైతే సబ్సిడీ రుణాలు కానీ, అదే విధంగా సబ్సిడీకి సంబంధించిన పరికరాలు ప్రతి ఒక్కటి కూడా టార్పార్లు కానీ, పైపులు కానీ అనేకమైనటువంటి కూడా రైతుల శ్రేయస్సు కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇన్ని చేసినప్పటికీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మోసపు పూరితమైన మాటలు, ఈ యొక్క అసమర్థ ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పిన మాటలు విని నేను దాదాపుగా 2 కోట్ల రూపాయల పనులు ఇక్కడ చేయడం జరిగింది. ఈ రోజు వేసినటువంటి ఈ యొక్క చుట్టూ ప్రారంగణం కూడా గతంలో నిలబడలేకపోతే నేను చేస్తే ఎవరికో పుట్టిన బిడ్డకు సిగ్గు సరం లేదు. మే ప్రభుత్వంలో చేసిన పనికి ఆడ పైలాను కట్టుకున్నాడు సిగ్గులేని నాయకుడు. మీకు అనిపించలేదా ఎవరికో పుట్టిన బిడ్డకు మీ పేరు పెట్టుకొని మీ ఇంటి పేరు పెట్టుకోవడం? ఇదేనా మీ సంస్కృతి? పైలాను వగల కొడతాడు. ఒకడు ఉన్మాదిగాడు వచ్చి ట్రాక్టర్తో కట్టుకొని ఎక్కుతూ ఉంటే పక్కన ఒక నాయకుడు ఆనందపడుతున్నాడు. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, ఎవరైతే అక్రమంగా మా వాళ్ళను వేధించారో వాళ్ళకు ఏ గతి పడుతుందో వచ్చే కాలం ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ రోజు మీరు ఒక్కటి ఆలోచన చేసుకోవాలి. సోదరి మనందరూ వచ్చినప్పుడు మీకు అందరికీ చెప్పాను, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది.
మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలవబోతా ఉన్నాను. మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 సిలిండర్లు ప్రతి ఇంటికే, అదే విధంగా ఏదైతే ఎంతమంది చదువుకుంటా ఉంటే ఇంట్లో ఒక్కరు చదివితే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అదే విధంగా ఆడకూతులందరికీ కూడా 18 ఏళ్ల వయసు దాటి 60 ఏళ్ల మధ్యన ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1,500. అక్క ఉంటే అత్త, కోడలు, బిడ్డ, కూతురు అందరికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు మీకు వస్తుంది. గత ప్రభుత్వంలో రైతులకు 20, ఇప్పుడు వచ్చే మన ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి 13,000 రూపాయలు చెప్పి కేవలం ఈరోజు 6,500 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఈ రోజు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాన్ని కూడా తన పేరు చెప్పుకుంటా ఉన్నాడు. అదే విధంగా ఎవరైతే రైతులకు ఒక్కటే కాదు, ఇన్పుట్ సబ్సిడీ కానీ, గిట్టుబాటు ధర కానీ, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు. సంక్షేమ పథకాలంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ఒక్కరోజు ఎవరిని వేధించలేదు, ఏ నాయకుని దగ్గరికి బొమ్మని అడగలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజలే నాయకులు, నాయకులే ప్రజలు. అటువంటి ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా చెప్పండి సోదరులారా. ఈ రోజు ఒక నాయకుని దగ్గరికి పోవాలంటే చేతులు కట్టుకొని నిలబడాలి. ఆ నాయకుడు చెప్తేనే పోవాలి, లేకుంటే ఆ నాయకుడు లేదంటున్నారు. ఎన్నాళ్ళు మీ పరిపాలన సాగుతుంది, రేపు మా పరిపాలన వస్తుంది. అప్పుడు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు గెలిచారు, మీకు అధికారం ఇచ్చాము. ఆ రోజు అధికారం ఇచ్చినప్పుడు మీరు చెప్పిన మాట ఏమిటి? మీకు ఇచ్చినప్పుడు మీరు చేసిన ప్రజలకు మోసం ఏం చేశారు? నవరత్నాల పేట చేసి మోసాలు చేశారు. విద్యుత్ బిల్లులు పెంచి పెట్టారు. ఈ రోజు రైతులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి దత్తనాల ప్రాజెక్టు నీళ్లు వస్తే యాగంటిపల్లె ప్రజలందరూ కూడా పండగ చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు ఎత్తిపోతల పథకం ద్వారా యాగంటిపల్లెలో మన దత్తనాల్లో నీళ్లుంటే మా జీవితాలు సంతోషంగా ఉంటాయి. మేమంతా రైతులము, ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి బతుకులం మావన్నీ. అదే ఉద్దేశంతోనే చెప్పారు. ఆ రోజు ఎత్తిపోతల పథకం ఓపెనింగ్ చేసిన రోజు ప్రతి ఒక్కరి చేత వారి చెమ్మల కళ్ళల్లో నీళ్లు చెమర్చాయి. నేను చెప్పాను ఆ రోజు, నేను జీవితంలో మళ్ళీ యాగంటిపై ఇక్కడ ఎస్ఆర్బిసి నుంచే ఎత్తిపోతల పథకం ద్వారా దత్తనాలకు నీళ్లు వస్తేనే రాజకీయం లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మాట ఇచ్చే తొడగుట్టి మగోని మాదిరిగా చెప్పి ఈ రోజు మాట మీద నిలబడ్డాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? కాటసాని రామిరెడ్డి, కమిషన్ల రామిరెడ్డి ఈ రోజు జిఎన్ఎస్ఎస్ పక్కనే మారుతా ఉంది. నీ కమిషన్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ రైతులు కానీ, తెలుగుదేశం పార్టీ రైతులు కానీ, ఏ పార్టీకి సంబంధం లేని రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి. గాలేరు నగరి కాలువ వచ్చే ఆ 20 రోజులు నీళ్లు గిన పాడితే మన బోర్లలో నీళ్లు నిండుతాయి. చుట్టుపక్కల బోర్లలోనే భూగర్భ జలాలు పెరిగితే సస్యశ్యామలంగా పంటలు 3 కార్లు 2 కార్లు పండించుకునే వాళ్ళం. ఈ దుర్మార్గుడు కాలువ కోసం, కమిషన్ల కోసం ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ కాలువలో ఈ యొక్క లైనింగ్ చేయడం వల్ల ఈ రోజు తాగునీటి సమస్య వచ్చింది. రైతు బోర్లలో నీళ్లు లేవు. మీరు ఆలోచన చేయండి. నేను అధికారంలో ఉన్నప్పుడు, అదే విధంగా కొత్తగా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు 400 ఓట్లు ఇచ్చి నా ఎన్నకల్ల గ్రామముతో ఎంత సమానంగా మీరందరూ ఆశీర్వదించారు. మళ్ళీ మీరు చెప్తున్నా, నా కుటుంబంలో నా ఎన్నకల్ల గ్రామం ఏ విధంగా ఉందో అదే విధంగా నన్ను ఆశీర్వదించండి. మీ కుటుంబ సభ్యుడిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా జిఎన్ఎస్ఎస్ కాలువలో యాగంటిపల్లెకు అవసరమైన చోట బొక్కలు వేసి జిఎన్ఎస్ఎస్ కాలువలు పగలగొట్టి ఎక్కడైతే రైతులకు అవసరం ఉందో జిఎన్ఎస్ఎస్ కాలువల లైనింగ్ కింద ఖచ్చితంగా పగలగొట్టి తీరుతానని చెప్తా ఉన్నాను. మా రైతు సోదరుల కోసం, మా ఆడపిల్లల పంచం ఎదుర్కొన్నారని మీ అందరికి కూడా చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అదే విధంగా ఎన్నకల్లో మీ యొక్క ఊర్లో డోర్ టు డోర్ తిరిగాను. ఇంకా చాలా చోట్ల సీసీ రోడ్లు ఉన్నాయి. అదే విధంగా ఇంకా అనేటువంటి పెండింగ్ పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా
కంప్లీట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీతో చెప్పేటి ఇంకొక కర్మ ఈడ మిన్నర్ మాటలు బాగా చేస్తే గెలిచి ఓడిపోయినాక నేను గెలిచిన వాళ్ళు నెలన్నరకే రాజకీయాలు చేసినారు. రాజకీయాలు నీచలు. ఎవడైనా రాజకీయం చేస్తాడు. తాగే నీళ్ళ కాడ రాజకీయం, ఆ బొమ్మ వేసుకుంటే రాజకీయం, పైలాన కడితే రాజకీయం. మళ్ళా 3 నెలల నుంచి దాన్ని బంద్ చేసినారు. ఒక్క 2 నెలలు ఓపిక పెట్టండి. మళ్ళీ భగీరథుడు ఆ విధంగా నీళ్లు తెప్పించాడో మళ్ళీ నీళ్లు తెప్పించి మళ్ళీ ఇదే మినరల్ వాటర్ ప్లాంట్ లో మళ్ళా వచ్చి ఓపెన్ చేసి మా ఆడపడుచులకు ఇక్కడ ఒక్కటే కాదు ఇంకా అవసరమైతే ఇంకొక వాటర్ ప్లాంట్ కూడా వేస్తారని చెప్పి హామీ ఇస్తున్నారు. మరి విధంగా మీకొక్కరికి ఇంతసేపు వేచి ఉన్న మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఊరి తరఫున మా సంఘం తరఫున మొత్తం పిల్ల సైడ్ పూర దొర వస్తుంది అందరూ అడుగుతున్నారు. అది ఒకటి చేయాలి. అదేవిధంగా సెంటిమెంట్ అయినటువంటి పీల చావడి కూడా ఏదో రిపేర్ ఉందన్నారు. ఖచ్చితంగా దానికి కూడా సహకరించి ఏ విధంగా చేయాలా పీల చావడికి గ్రామ పెద్దలతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీకందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. అదే విధంగా రేపు మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఒక గుర్తు 2 గుర్తులు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి. 2 గుర్తులు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థినైనటువంటి నాకు, బీసీ జనార్దన్ రెడ్డి అయినటువంటి నాకు సైకిల్ గుర్తు మీద 1 ఓటు, మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శబరి గారికి 1 ఓటు వేసి 2 గుర్తులు వేసి ఈసారి ఆగంటిపల్లిలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.